హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల అబ్బాయిలు కానీ అమ్మాయికి భర్తగా దొరికితే చాలా అదృష్టం. సో మరి ఆ రాసులు ఎవరు, ఆ అమ్మాయిలు ఎవరు, అబ్బాయిలు ఎవరు తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, ప్రతి అమ్మాయి తనకు మంచి మొగుడు కావాలని కోరుకుంటుంది. అమ్మాయికి కాస్త వయసు వచ్చినప్పటి నుంచి ఆమె కోరుకునే విషయం ఇదొక్కటే: తనకు మంచి భర్త రావాలి, అతనితో ప్రతిరోజు సుఖంగా ఉండాలి అని అమ్మాయిలు కోరుకుంటారు. చాలామంది అమ్మాయిలు తమ భర్త తాము చెప్పినట్లు వినాలని అనుకుంటారు. అయితే ఇలాంటి నైజం కొద్దిమంది అబ్బాయిలుగా ఉంటుంది. కానీ అలా భార్య మాట వినడం మా నైజం కాదని కొన్ని రాశుల వారు మొండిగా ఉంటారు. భార్యల లెక్క ప్రకారం ఏ రాశి అబ్బాయిలు చాలా మంచివారు, అలాంటి అబ్బాయి కాస్త మంచివారనే విషయం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలా అని మీరు చెడ్డవారు కాదు. జస్ట్ రాశుల ప్రకారం కొందరు టాప్లో ఉంటారు, కొందరు బాటంలో ఉంటారు. దాని గురించి నేను చెప్తున్నాను. ఇక వృషభ రాశి వారు ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు పుడతారు. ఫస్ట్ రాశిది. ఈ వృషభ రాశి అబ్బాయిలు మంచి భర్తలుగా టాప్లో ఉంటారు. వీరు భార్యల విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. వృషభ రాశి అబ్బాయిలు భార్యలు అస్సలు చీట్ చేయరట. వృషభ రాశి అబ్బాయి భర్తగా దొరకడం ఆ అమ్మాయి అదృష్టమట. మరి మీది వృషభ రాశి అయితే మీ భార్య చాలా అదృష్టవంతురాలు. ఇక ధనుసు రాశి వారు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 22 మధ్యన జన్మిస్తారు. ధనుసు రాశి వారు మంచి భర్త విషయంలో 2వ స్థానంలో ఉంటారు. వీరు కూడా చాలా మంచివారు, భార్యను బాగా చూసుకుంటారు. ధనుసు రాశి అబ్బాయి తన భార్యను చాలా అమితంగా ప్రేమిస్తాడు. దాదాపు భార్యతో అబద్ధం చెప్పడు, భార్య చెప్పినట్లు నడుచుకుంటాడు. మరి మీది ధనుసు రాశి అయితే మీ భార్య కూడా చాలా అదృష్టవంతురాలు. ఇక మీనరాశి వారు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 మధ్యలో జన్మిస్తారు. మీనరాశి అబ్బాయి భార్య విషయంలో 3వ స్థానంలో నిలుస్తాడు. ఈ రాశి వారు కూడా తన భార్యను చాలా బాగా చూసుకుంటాడు. తాను ఎంత ఒత్తిళ్ల మధ్య ఉన్నా కూడా భార్యను మాత్రం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఇలాంటి అబ్బాయి భర్తగా రావడం భార్య లక్. మరి మీది మీనరాశి అయితే మీ వైఫ్ లక్కీ. ఇక మకర రాశి వీరు డిసెంబర్ 23 నుంచి జనవరి 20 మధ్యన జన్మిస్తారు. మకర రాశి వారు భార్య విషయంలో 4వ స్థానంలో ఉంటారు. వీరు భార్యతో ఎప్పుడూ గొడవ పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఒకవేళ భార్యతో ఆర్థిక విషయాలు ఏదైనా గొడవ వస్తే కూడా సర్దుకొని పోతూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు. ఇక సింహరాశి వారు జూలై 23, ఆగస్టు 23 మధ్య జన్మిస్తారు. సింహరాశి వారు భార్యను జాగ్రత్తగా చూసుకునే విషయంలో 5వ స్థానంలో నిలుస్తారు. వీరు భార్యతో నిజాయితీగా ఉంటారు, ప్రతి విషయాన్ని భార్యకు చెబుతారు. సింహరాశి భర్త తాను బయట చేసే తప్పుల్ని అవి కూడా భార్యకు చెబుతాడు. అందుకే భార్య వద్ద మంచి స్థానం సంపాదిస్తాడు. ఇక కర్కాటక రాశి వారు జూన్ 21 నుంచి జూలై 22 మధ్య జన్మిస్తారు. ఈ కర్కాటక రాశి వారు భార్యపై ప్రేమ చూపే విషయంలో 6వ స్థానంలో నిలుస్తారు. వీరు కూడా భార్యను బాగా చూసుకుంటారు. కర్కాటక రాశి వారు ఎంత బిజీగా ఉన్నా కూడా భార్య కోసం కాస్త సమయం ఖచ్చితంగా కేటాయిస్తారు. భార్యను అమితంగా ప్రేమిస్తారు. ఇక మిథున రాశి వారు మే 21 నుంచి జూన్ 20 మధ్య జన్మిస్తారు. భార్యపై ప్రేమ చూపే విషయంలో మిథున రాశి వారు 7వ స్థానంలో నిలుస్తారు. ఈ రాశి వారి భార్య కూడా అదృష్టవంతురాలే. వీరు కూడా జీవితాంతం భార్యను బాగానే ప్రేమిస్తారు. అయితే వీరు అప్పుడప్పుడు భార్యపై కాస్త ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు అక్టోబర్ 24, నవంబర్ 22 మధ్యన జన్మిస్తారు. వృశ్చిక రాశి వారు భార్యపై ప్రేమ చూపే విషయంలో 8వ స్థానంలో ఉంటారు. వీరు అప్పుడప్పుడు భార్యపై ఎక్కువ ప్రేమ చూపిస్తారు, ఉన్నట్టుండి మళ్ళీ భార్యపై కోప్పడుతూ ఉంటారు. అయితే వృశ్చిక రాశి వారు కూడా మంచి నమ్మకస్తులు. ఇక మేషరాశి వారు మార్చి 21, ఏప్రిల్ 19 జన్మిస్తారు. ఈ రాశివారు భార్యపై ప్రేమ చూపే విషయంలో 9వ స్థానంలో ఉంటారు. వీరు కూడా భార్యను బాగానే ప్రేమిస్తారు. ఈ రాశివారు కాస్త ఆర్థికంగా కూడా బాగా సెటిల్ అయి ఉంటారు. అందువల్ల మేషరాశి భర్తను పొందిన భార్య ఆర్థికంగా అలాంటి ఇబ్బందులను ఎదుర్కోదు. కానీ అప్పుడప్పుడు భర్త కాస్త కోప్పడుతూ ఉంటాడు, భార్య మాట వినడు. కానీ మేషరాశి వారు కూడా మంచి భర్తలే. ఇక కన్యరాశి వారు ఆగస్టు 24, సెప్టెంబర్ 23. కన్యరాశి అబ్బాయిలు భార్యపై ప్రేమ చూపే విషయంలో 10వ స్థానంలో ఉంటారు. వీరు భార్యను బాగానే చూసుకుంటారు. అయితే వీరు సమాజంలో తాము అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటారు. ఆ విషయంలో ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే భార్యను తిడుతూ ఉంటారు. కానీ కన్యరాశి వారు కూడా మంచి భర్తలే. ఇక కుంభరాశి వారు జనవరి 21, ఫిబ్రవరి 18 జన్మిస్తారు. ఈ కుంభరాశి వారు భార్యపై ప్రేమ చూపే విషయంలో 11వ స్థానంలో నిలుస్తారు. వీరు కూడా భార్యను బాగానే ప్రేమిస్తారు.
అయితే అప్పుడప్పుడు కాస్త చిరుబురులాడుతూ ఉంటారు. సంసారంలో వచ్చే సమస్యల గురించి భార్య అడిగితే వెంటనే కుంభరాశి భర్త కోపడతాడు. కానీ కుంభరాశి వారు కూడా మంచి భర్తలే. ఇక చివరిగా తులరాశి వారు సెప్టెంబర్ 24 అక్టోబర్ 23న జన్మిస్తారు వీళ్ళు. ఈ తులరాశి అబ్బాయిలు కూడా మంచి భర్తలు. అయితే వీరు భార్యపై ప్రేమ చూపించే విషయంలో ఆఖరి స్థానంలో నిలుస్తారు. వీరు కూడా భార్యతో చాలా స్నేహంగా మెలుగుతారు. అయితే వీరు చెప్పుడు మాటలు విని భార్యను అనుమానిస్తూ ఉంటారు. కానీ అర్థం చేసుకుంటే తులరాశి కూడా వారు కూడా మంచి భర్తలే. సో ఫ్రెండ్స్, ఇదండి మరి మీ రాశి ఏంటో ఇది రాశి ఫలాలను బట్టి చెప్పబడుతుంది ఫ్రెండ్స్. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం. సో ఇది నా సొంతంగా నేను చెప్పే విషయం కాదు. మీ రాశి ఏంటో తెలుసుకోండి. దాన్ని బట్టి మీ మెంటాలిటీని అంచనా వేసుకోండి. సో ఇది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అలా ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.